చాలా ఎగ్జాంపుల్స్లో మనకి ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో మనము ఏదైనా ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసాము, ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్కి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇంకొక నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది ఫోకస్ అనేది. దానిలాంటి వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? యాక్చువల్గా దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ యూజర్ ఎక్స్పీరియన్స్. అసలు ఇలాంటి యూజర్ ఎక్స్పీరియన్స్ని మనం ఎలా ఇంప్రూవ్ చేస్తాం? సో దానికోసం మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు సెకండ్ టెక్స్ట్ బాక్స్కి కూడా మనం ఇంకొక రెఫరెన్స్ని క్రియేట్ చేసుకుందాం. సో ఆ రెఫరెన్స్కి కూడా ఇంకొక వేరియబుల్ని పెట్టుకుందాం, ఇంకొక రెఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ నేను అంటే ఈ ఇన్పుట్ బాక్స్లో నేను టైప్ చేస్తున్నప్పుడల్లా, అంటే నేను కీ అప్ చేస్తున్నప్పుడల్లా, ఆన్ కీ అప్ చేస్తున్నప్పుడల్లా ఐ విల్ కాల్ ఎ ఫంక్షన్. ద ఫంక్షన్ నేమ్ ఈస్ చెక్ ఎంటర్. సో కొంచెం సైజ్ తగ్గించుకోండి సో దట్ యూ కెన్ సీ ఇట్ ఇన్ సింగిల్ పేజ్. సో ఇక్కడ నేను ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, చెక్ ఎంటర్ అనే ఫంక్షన్ని. సో ఇక్కడ నేను మొత్తం రాయడమే బెటరు, ఈ హెల్ప్ని తీసుకోకండి. ఫంక్షన్ చెక్ ఎంటర్ ఆఫ్ ఈ. సో ఈ చెక్ ఎంటర్ లోపల ఆన్ కీ అప్ అనగానే ఈ చెక్ ఎంటర్ ఫంక్షన్ని కాల్ చేస్తూ మనం ఈవెంట్ ఆబ్జెక్ట్ని కూడా పాస్ చేయాల్సి ఉంటుంది. ఈవెంట్ ఆబ్జెక్ట్ మనకి ఆటోమేటిక్గా మనకు ఈ ఫంక్షన్ ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్కి పాస్ అవుతుంది. దాన్ని మనం ఎప్పుడైతే పాస్ చేసి దీంట్లో ఈన్లో ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ని రిసీవ్ చేసుకుంటాం. ఒకవేళ ఇఫ్ ఈ డాట్ కీ అంటే ఈవెంట్ ఆబ్జెక్ట్లో ఏముంటుందో చూడండి. ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా చేసినప్పుడే మీకు బాగా తెలుస్తుంది. ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, ఏం కాదు, టైం పట్టినా పర్లేదు. ఒకసారి ఇప్పుడు మీరు దీని అవుట్పుట్ చూస్తే ఇక్కడ నేను టైప్ చేస్తున్న ప్రతిసారి ఈవెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దీంట్లో నేను ఏదైతే టైప్ చేస్తున్నానో ఆ కీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఆ కీ కనుక అంటే ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న కీ కనుక ఎంటర్ అయితే దెన్ ఆటోమేటిక్గా రెండో రెఫరెన్స్కి పాస్ అయిపోండి, రెఫరెన్స్ టు డాట్ కరెంట్ డాట్ ఫోకస్. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ రాస్తున్నాను కోడ్, ఏమని, ఇండియా. ఎంటర్కి ప్రెస్ చేయగానే రెండో టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళిపోయింది. సో ఇలాగ ఒక టెక్స్ట్ బాక్స్లో నుంచి ఇంకొక టెక్స్ట్ బాక్స్లోకి మనం ఫోకస్ని మూవ్ చేసుకోవచ్చు. ఇలా మూవ్ చేసుకునేటప్పుడు ఇదే కాకుండా వేరే కాంపోనెంట్లో ఉన్న టెక్స్ట్ బాక్స్లోకి మూవ్ అవ్వాలంటే ఎలాగా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.